ఈరోజు మీకు చూపించబోయే కర్రీ కాకరకాయ కర్రీ. అండి, కాకరకాయ కర్రీ చేసేద్దాం. నేను ఇప్పుడు కాకరకాయలను తీసుకొని వాటిని కడిగి శుభ్రం చేసుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్ ఒకటి, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, ఉప్పు, జీలకర్ర, మినప్పప్పు, కారం, పసుపు. కాకరకాయలను చేదు మొత్తం పోవాలంటే కష్టమైన ఇలా కాకరకాయలను ముక్కలను దీంట్లో వేసేసుకొని దానిలో కొంచెం సాల్ట్, యాడ్ చేయాలి. ఇలా సాల్ట్ వేయడం వల్ల కాకరకాయలోని చేదు మొత్తం పోతుంది. ఇలా కాకరకాయ ముక్కల్ని వేసి ఒకసారి ఇలా మొత్తం కాకరకాయ ముక్కల్ని సాల్ట్ పట్టేలా చేసేసి ఒక 5 minutes మనం దీనిపైన మూత కట్టేసి ఉంచాలన్నమాట. అలా సాల్ట్ వేయడం వల్ల కాకరకాయ చేదు మొత్తం పోతుందండి. సరే, మూత తీసి చూస్తే ఉప్పు కాకరకాయ ముక్కలు పట్టేసి ఉంది. ఇలా కాకరకాయ ముక్కల్ని దీనిలోంచి వాటర్ అనేది మనం ఇలా తీసేసుకోవాలి. ఇలా వాటర్ తీసుకోవడం వల్ల కాకరకాయ ముక్క అనేది చేదు అనేది ఉండదు. సో మొత్తాన్ని ఇలా వాటర్ మొత్తం పిండేసుకోవాలి. దీంట్లోంచి వాటర్ ఇలా పిండేసుకోవడం కాకరకాయ ముక్క అనేది చేదు ఉండదు. చూసారు కదండి, దాంట్లోంచి నేను కాకరకాయ ముక్కలు సాల్ట్ వాటర్ మొత్తం ఇలా పిండేసుకున్నాను. ఇలా పిండేసుకోవడం వల్ల కాకరకాయ అనేది చేదు ఉండదు. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేయాలి. ఇలా ఆయిల్ వేడయ్యాక దాంట్లో 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేవి తొందరగా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. చూసారు కదండి, 5 minutes తర్వాత మూత తీసి చూస్తే ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు దీనిలో ఫ్రెష్ అల్లం వెల్లుల్లి, అప్పుడే దంచి పెట్టుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లి కొంచెం, అల్లం పచ్చి వాసన పోయే వరకు దీన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. దాంట్లో కాకరకాయ ముక్కలు వేసి మూత పెట్టేసి 5 minutes అలా ఉంచుకోవాలి. ఇలా కాకరకాయ ముక్కలు 5 minutes పాటు ఇలా మూత పెట్టేసి ఫ్రై చేయాలి. చూసారు కదండి, ఒక 5 minutes తర్వాత మూత తీసి చూస్తే కాకరకాయ ముక్కలు ఫ్రై అయిపోయాయి. ఇందులో కొంచెం పుదీనా, కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా ముక్కలు, ఇందులోనే కొంచెం పసుపు, వేయాలి. మరొక
5 మినిట్స్ పాటు నేను మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, మరొక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అనేది ఫ్రై అయిపోయింది. దీంట్లో లాస్ట్గా కొంచెం కొత్తిమీర, చూసారు కదండి, ఎంతో రుచికరమైన కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నానండి. ఎంతో రుచికరమైన కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది. చూసారండి, ఎంతో రుచికరమైన కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది. మీకు కనుక మా ఛానల్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.